అది రాంగ్గా వచ్చి అది పేలిపోయిద్దేమో అనుకున్నారు. ఇరిటేషన్. మనకి జీవితం దొబ్బపోయినా కానీ అది ఇంపార్టెంట్. ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. Hey guys, welcome back to my channel 26 Lifestyle. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, నేనైతే ఇప్పుడు నాకు ఒక ప్రమోషన్ షూట్ ఉంది అట్లాంటాలో. సో అట్లాంటా వెళ్తున్నాను అండ్ ఈ వీడియో తీస్తున్నాను ఇప్పుడు. అండ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను కూడా మర్చిపోయాను. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే ఫ్లైట్ యాక్చువల్లీ డిలే అయింది గైస్. యాక్చువల్లీ 12:30కి నా ఫ్లైట్. సో 12:30 కాస్త 1:20 అయింది. ఓకే, వెల్ అండ్ గుడ్. దాని తర్వాత మళ్ళీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆడ రన్వే మీద తీసుకెళ్ళిన తర్వాత ఏం చెప్పినాడంటే, మీకు ఏదో ఎగిరే టైంకి అది రన్వే మీద అదే టేక్ ఆఫ్ అయిపోయే టైంకి ఏదో రోగం వచ్చిందంట ఫ్లైట్కి. అది రాంగ్గా వచ్చి అది పేలిపోయిద్దేమో అనుకున్నారు. యాక్చువల్లీ దగ్గర ఓన్లీ పేలిపోయిన ఉంటే, కానీ అది పేలలేదు గైస్. ఇప్పుడు సర్ప్రైజింగ్లీ ఏంటి అంటే, వాళ్ళు ఫ్లైట్లో నుంచి వెయిట్ చేయించారు ఇప్పటి వరకు వెయిట్ చేయించారు మమ్మల్ని ఫ్లైట్లో కూర్చోపెట్టి ఇష్యూ రిజాల్వ్ చేస్తామని. ఇప్పుడు లాస్ట్కి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వెయిట్ చేయండి అంటున్నారు ఇప్పుడు కూడా. ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. వీళ్ళు రీబుక్ కానీ క్యాన్సిల్ కానీ చేసుకోమంటున్నారు. ఇరిటేషన్ గైస్. ఇది ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ వాడి పాస్ ఇస్తున్నాడు అనే కానీ దీనివల్ల చాలా హెడేక్స్, చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. తక్కువ రేటుకి వస్తుందనే కానీ ఇది ఫ్లైట్ ఆపేస్తాడు, ఫ్లైట్ వెళ్తుంది అంటాడు, ఏదో ఇష్యూ అంటాడు, రిజాల్వ్ అంటాడు. ఇరిటేషన్. సో ఇప్పుడు ఏం చేయాలో కనుక్కోవాలి. ఇప్పుడు ఫ్లైట్ ఇంకోటి చేసుకోవాలా లేకపోతే దీనికే వెయిట్ చేయాలా? వాళ్ళు ఫర్దర్ నోటీస్ ఇస్తా అని చెప్పారు. సో వీల్ అప్డేట్ ఇట్. వీఆర్ వెయిటింగ్. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏమైనా అడుగుదాం గైస్, ఏమైనా అడిగి స్పందన ఏంటో తెలుసుకుందాం. హాయ్, షుడ్ బి రీబుక్ ద టికెట్ అగైన్ ఆర్ షుడ్ బి క్యాన్సిల్ ద ఫ్లైట్? I don't know. I'm waiting. యూఆర్ వెయిటింగ్? దీని కూడా తెలుస్తుందంట. ఇప్పుడు ఏం చేయాలి? కొంపకు పోవాలా మళ్ళా? ఏమో గైస్. లోపల కాఫీ తాగొత్తా గైస్. మనకి జీవితం దొబ్బపోయినా కానీ అది ఇంపార్టెంట్. చూడండి గైస్. గైస్ ఆ ఇష్యూ రిజాల్వ్ అవడానికి ఇంకా 2 hours పట్టింది అంట. సో కొంతమంది వెయిట్ చేసేటోళ్ళు వెయిట్ చేస్తున్నారు, క్యాన్సిల్ చేసుకునేటోళ్ళు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. బట్ ఏమో వీళ్ళు 2 hours వెయిట్ చేసినా కానీ ఐ డోంట్ నో ఎట్ ద ఎండ్ ఏం చేస్తారో. బట్ యాక్చువల్లీ నాకు అట్లాంటాలో 2 shoots ఉన్నాయి. 2 shoots కోసం వెళ్తున్నాను. ఒకటి ప్రమోషన్ షూట్స్ ఉన్నాయి. నా నెత్తి మీద దరిద్రం తాండం ఆడిద్ది గైస్. తాండం లిటరలీ. శివుడు కూడా అన్ని తాండం డాన్స్లు వేయడేమో. నా నెత్తి మీద దరిద్రం మాత్రం డీజే పెట్టుకొని మరీ వేస్తూ ఉంటాయి, రీమిక్స్ అవి. ఇప్పుడు ఏం చేయాలా? ఒక పక్క నిద్ర, ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు మళ్ళీ రీబుక్ చేసుకుందాం అంటే ఫ్లైట్ టికెట్స్ మాత్రం ఫుల్ రేట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 200 వన్ సైడ్, అది కూడా 500 ఏంది రూపాయల డాలర్లయ్యా. ఏం చేద్దాం గాయస్, సిచ్యువేషన్ షేట్లో లేనప్పుడు చిల్ అవ్వాలి గైస్. ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్ రిజాల్వ్ అయిపోయింది అంట ఇష్యూ. సో వీఆర్ గోయింగ్ టు అట్లాంటా నౌ ఫర్ కొలాబరేషన్. అండ్ ఈ గ్యాప్లో కాఫీ తెచ్చుకున్నాం గైస్, ఆగలా నాకు. అండ్ కొంతమంది దిష్టి పెడుతున్నారు గైస్ నా మీద. తెలిసి పెడుతున్నారా తెలియక పెడుతున్నారా నాకు అర్థం కాదు. ఏమో, దట్స్ ఓకే గైస్. ఐఎమ్ గోయింగ్ టు అట్లాంటా. ఫ్లైట్ రిజాల్వ్ అయిపోయిందంట. యాక్చువల్లీ నేను వేరే ఫ్లైట్ చేసుకుందాం అనుకున్నాను, బట్ రిజాల్వ్ అయిపోయిందని తెలిసింది. ఇట్స్ గుడ్, డబుల్ వేస్ట్ కాకుండా. హే గైస్, సో ఇప్పుడైతే నేను హోటల్కి వచ్చేసాను ఫైనల్లీ. ఇప్పుడు టైం ఎంత తెలుసో చూపిస్తాను. అర్ధరాత్రి 3 అయింది.
సో ఇప్పుడు వచ్చా, ఎప్పుడో రావాల్సి దాన్ని ఇప్పుడు వచ్చాను. ఐఎమ్ సో టైర్డ్. నాకు పొద్దున్నే మళ్ళీ 10 o'clock షూట్ ఉంది అండ్ హ్యావ్ టు గెట్ రెడీ అండ్ ఇప్పుడు పడుకుని పోతా అండ్ ఓపిక లేదు. సో దట్స్ ఇట్. ఐ కంటిన్యూ ద వ్లాగ్ టుమారో. అండ్ వాళ్ళే వచ్చి పిక్ చేసుకున్నారు ఎయిర్పోర్ట్ దగ్గర. ఎవరైతే కొలాబరేషన్కి పిలిచారో వాళ్ళే ఎయిర్పోర్ట్ దగ్గర పిక్ చేసుకున్నారు. అండ్ యా దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు 3 అయింది. హెడేక్, ఇక్కడ స్నో పడిందంట. అసలు నాకు ఫుల్ చలికి హెడేక్ వచ్చింది అండ్ స్లీపీ. సో రేపు పొద్దున్నే కంటిన్యూ చేస్తా వ్లాగ్. సో యా, గుడ్ నైట్. హే గైస్, ఇట్స్ డే 2. సో ఈరోజు నేను రెడీ అయిపోయాను. యాక్చువల్లీ నేను రెడీ అయ్యేదంతా చూపించదలుచుకోలేదు. సో అందుకే నేను చూపించలేదు. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. సో ఫస్ట్ అయితే క్యాజువల్ కాస్ట్యూమ్ వేసుకోవాలి. సో క్యాజువల్ కాస్ట్యూమ్ కాబట్టి నేను టాప్ కూడా జీన్స్ వేసుకున్నాను. నేను అవుట్ఫిట్ చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే రెస్టారెంట్. సో వాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ చాలా చలిగా ఉంది బయట అండ్ ఇట్స్ -8. రాత్రి అయితే -8 ఉంది. ఇప్పుడైతే -5 సంథింగ్ ఎంత ఉంది. సో వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు మళ్ళీ ఇక్కడ వాకబుల్ అయినా సరే. సో నేనైతే ఐ విల్ ట్రై టు డూ బీటీఎస్ అన్నమాట. నేను ఎంత షూట్ చేయగలిగితే అంత షూట్ చేస్తాను. అండ్ యా, యాక్చువల్లీ టైం ఇప్పుడు 12 అయింది, ఎగ్జాక్ట్గా 12 అయింది. సో ఐ జస్ట్ రాత్రి అంతా 5 o'clock నిద్రపోయి మళ్ళీ 10:30 కల్లా లెగిసిపోయాను. సో యా, ఫ్రెష్ అప్ అయిపోయి మేకప్ వేసేసుకొని ఇంకా యాక్చువల్లీ ఐ డోంట్ లైక్ టు పుట్ మేకప్ ఆన్ మీ, బట్ కెమెరా ముందు కదా, సో తప్పదు మేకప్ వేసుకోవాలి. అందుకనే మేకప్ వేసేసుకున్నాను అండ్ ఐ గాట్ రెడీ. సో లెట్స్ గో. అండ్ దానికన్నా ముందు నేను నా కాస్ట్యూమ్ చూపిస్తాను. యా, జస్ట్ క్యాజువల్గా షూస్, కింద బ్లాక్ జీన్స్, బెల్ట్ అండ్ అఫ్ కోర్స్ చలికాలం కాబట్టి స్వెట్ షర్ట్ లాంటిది వేసుకున్నా. అండ్ యా, దట్స్ ఇట్. సో ప్రస్తుతానికి ఫస్ట్ అయితే క్యాజువల్ కాస్ట్యూమ్. సో నెక్స్ట్ వచ్చేసి స్కర్ట్ ఆర్ సంథింగ్ ఏదో వేసుకోవాలి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ ఇది నా ఫస్ట్ కొలాబరేషన్. ఇంతకుముందు నాకు చాలా కొలాబరేషన్స్ వచ్చినాయి, బట్ నేను అంత ఇంట్రెస్ట్ చూపించి నేను చేయలేదు. సో ఫస్ట్ కొలాబరేషన్ ఇది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు డూ దిస్ అండ్ యా, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఐ విల్ ట్రై టు డూ లిటిల్ బీటీఎస్ నేను తీయడానికి ట్రై చేస్తాను. హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్. చెప్పు హాయ్ చెప్పు. సో మేము కొన్ని రీల్స్ అయితే చేస్తున్నాము. ఆ రెస్టారెంట్కి తగ్గట్టు రీల్స్ చేస్తున్నాము. సో దానికి కాస్ట్యూమ్ మార్చుకోవాల్సి వస్తుంది. అండ్ యా, దిస్ ఇస్ మై కాస్ట్యూమ్. ఇదైతే నాకు కొద్దిగా క్యూట్గా అనిపించింది కాస్ట్యూమ్. ఇక్కడ చూడండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ యా, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్కి వచ్చాం మళ్ళా. సో ఐమ్ గోయింగ్ బ్యాక్. సీ ఫుడ్ ప్లాటర్. నేను ఫస్ట్ టైం క్రాప్ ట్రై చేసా. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. తినాల నాత్రం ఉంది. హే గైస్, సో ఆల్రెడీ షూట్ అయిపోయింది. సో ఐఎమ్ లిటరలీ టైర్డ్ ఫర్ ద డే మొత్తం అయిపోయింది అట్లా. సో కనిపిస్తున్నాను మీకు. సో ఇప్పుడే వచ్చాను రూమ్కి అండ్ ఐఎమ్ లిటరలీ టైర్డ్. సో ఈ రోజుకి ర్యాపప్ షూట్ అయిపోయింది. అండ్ రేపు ఇంకో షూట్ ఉంది నాకు. యాక్చువల్లీ రేపు ఏం షూట్ అంటే మేకప్, కాస్ట్యూమ్, ఫోటోగ్రఫీ, జ్యువెలరీ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేసి ఒక షూట్ చేస్తున్నారు. సో బేసిక్గా ఇది ఒక మేకప్ ఆర్టిస్ట్కి సంబంధించిన షూట్ ఇక్కడే అట్లాంటాలో. సో రేపు అది నేను షూట్ చేస్తాను. అండ్ ఈ రోజుకైతే రెస్టారెంట్ షూట్ అయితే అయిపోయింది అండ్ ఇట్ వెంట్ రియలీ వెల్. అండ్ అక్కడ వాళ్ళు అయితే ఎంత ఫ్రెండ్లీ ఉన్నారంటే చాలా ఫ్రెండ్లీ ఉన్నారు అసలు. సో యా, వాళ్ళు ఫ్రెండ్లీ ఉండటం వల్లే ఐ మీన్ ఇంత మంచిగా షూట్ అయిపోయింది. అండ్ hope they also enjoyed and I had a great time and nice working with them. ఇంకా నా ఫస్ట్ కొలాబరేషన్ ఎట్లా అవుతుందో అనుకున్నాను, మంచిగా అయింది. అండ్ యా, రేపు నాకు ఈ షూట్ ఉంది.
మేకప్ కొలాబరేషన్ షూట్. సో దానికి రేపు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేసి 8 o'clockకి వెళ్ళాలి. హ్యావ్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ దట్. సో ఐఎమ్ టైర్డ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ టైం 9:30 మేబీ 10:30 అయి ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుని పోతాను ఇంకా. అండ్ రేపు పొద్దున్న కలుస్తాం మిమ్మల్ని. సో మళ్ళీ ఇది నెక్స్ట్ డే అనమాట. సో ఇప్పుడే లేచాను. ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి ఐఎమ్ గోయింగ్ టు మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను. సో వాళ్ళే వచ్చారు పిక్ చేసుకోవడానికి ఇప్పుడు కూడా. సో దే ఆర్ వెయిటింగ్ డౌన్. నేను ఇక్కడ రెడీ అయిపోయా, రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాను ఇక్కడ. సో మేకప్ ఈరోజంతా అక్కడే. అంత అంటే అంత కదా, మేబీ ఒక 4 hours అట్లాగా. యా హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్స్. Hi. Her name is Deepika. I also have a YouTube channel, so Yeah, please do subscribe subscribe. to me also. Mine is Deep's Lifestyle. She'll be tagging my Yeah. pictures also. డిస్క్రిప్షన్ లో పెడతా. Now today we are planning some amazing kind of like a Pinterest mood board, shoot. And today my model is Lavanya. She's so pretty. And that look actually I literally created only for her. So we searched all the Pinterest and all. Yeah. So today we got a very, very beautiful jewelries and all are silver jewelries, Lavanya. ఇది సిల్వరా? అన్ని సిల్వర్ జ్యువెలరీస్. ఓకే నైస్. me ఇప్పుడు know నేను how we are ఇంటికి వచ్చాను. starting, okay? సో షీఈస్ వెరీ స్వీట్ అండ్ షీఈస్ వెరీ చాలా మంచి అలా ఉంది. షీఈస్ ఫ్రమ్ కెనడా. కన్నడ. యా ఈ జ్యువెలరీ చూసారు కదా ఎంత బాగున్నాయో. నాకు రియలీ ఇది నాకు ఫస్ట్ టైం ఇది షూట్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ హర్. అండ్ ఆ లుక్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. పాపం ఆల్ ద వే ఫ్రమ్ పింట్రెస్ట్ నుంచి ఆ లుక్ తీసుకొని వచ్చిందంట. సో లెట్స్ సీ ఎట్లా అవుతుంది ఏంది అని. అండ్ హర్ స్టూడియో ఇన్ హర్ రూమ్, ఇంట్లో. Right now we have like little backdrop displays, but yeah, యా బాగుంది. my studio. యా Guys, it turned out so good. And thank you so much, Deepika, for this beautiful makeup, saree draping, and ఈ జ్యువెలరీ కూడా క్రేజీ ఉన్నాయి. నాకు ఇదంతా ఈ వింటేజ్ లుక్ నాకు ఫస్ట్ టైం ఇది. సో చాలా నచ్చింది. అండ్ మీరు కూడా చెప్పండి ఎట్లుందో. ఐ విల్ షో యూ ద హోల్ లుక్. కొద్దిగా లావయ్యా, బట్ దట్స్ ఓకే. క్లోజ్ యువర్ ఐస్. Don't take a smile. Pretty. Thank you so much. Thank you. Hard work. చాలా హార్డ్ వర్క్ ఇదైతే. సో మీకు యూఎస్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా మేకప్ కావాలంటే డూ కాంటాక్ట్ హర్. సో చాలా బాగా మేకప్ చేస్తారు అండ్ షీఈస్ వెరీ ఫ్రెండ్లీ. Thank you. నేనేదో చెప్పాలని చెప్పట్లా, అది నాకు నిజంగా బాగా అనిపించింది. కొన్ని రీల్స్ తీసుకుంటాం. ఇప్పుడు మేము ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్తున్నాం వేరే ప్లేస్కి. సో వాళ్ళ ఇంట్లో అక్కడ స్టూడియో ఉందంట. సో ఆ స్టూడియో దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మేము అక్కడ ఫొటోస్ తీసుకుంటాం. ఓకే, సీ యూ దేర్. హే గైస్, నేను షూట్ తర్వాత మేకప్ అంతా తీసేసి గబ్బ నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసా ఇప్పుడే. యాక్చువల్లీ ఇంకా 1 hour టైం ఉంది. బట్ అట్లాంటా ఎయిర్పోర్ట్లో బాగా రష్ ఉంటుంది అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఉంది. సో నేను అందుకే ముందే వచ్చి కూర్చున్నాను. బికాజ్ ఏమో మళ్ళీ లేట్ అయిందంటే ఫ్లైట్ మిస్ అవుతా అని చెప్పి.
సో దాట్స్ ఇట్. అండ్ మేకప్ ఇంకా సరిగ్గా తీయాలి మేకప్, ఏదో హడావుడిగా తీస్తాను. దాట్స్ ఇట్. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ అట్లాంటా. సో నేను ఈ ప్రమోషన్ కోసం నేను వచ్చాను, రెస్టారెంట్ ప్రమోషన్ అండ్ మేకప్ ప్రమోషన్ కోసం. అండ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు డాలస్. సో అట్లాంటా వ్లాగ్ అయిపోయింది గాయస్ ఇక్కడితో. సో hope you like this video and thank you for watching. Please do share to your friends and subscribe to my channel. Thank you. See you in next vlog.